సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు కుకింగ్ అండ్ బ్లాగ్స్. సో సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ట్యూబ్స్ బ్లాగ్స్ గురించి వీడియో చేసినప్పుడు నన్ను చాలామంది కామెంట్ చేశారు అండ్ మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో వాళ్ళందరికీ నేను పర్సనల్గా కూడా మెసేజ్ చేశాను అంటే ఆ వీడియో లింక్ కూడా పెట్టాను. యాక్చువల్గా నేనైతే ఆ వీడియో చేయలేదన్నమాట. నేను ఏ వీడియోస్ అయితే ఫాలో అయ్యానో అంటే అదొక హిందీ ఛానల్, ఆ యోగా మాస్టరు నేను ఏ యోగా పోజెస్ చేశాను అనేది ఆ వీడియో లింక్ అనేది నేను అడిగిన వాళ్ళందరికీ కూడా నేను ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. కానీ ఇప్పటికీ కూడా ఆ వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. నన్ను లింక్ అని అడుగుతున్నారు ఆ వీడియో సెండ్ చేయమని. సో నాకు ఆ లింక్ ప్రతిసారి నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఆ లింక్ కాపీ చేసుకోవడం అనేది నాకు కుదరట్లేదు అనమాట. ఎందుకంటే నాకు అఫిలియేట్ లింక్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి లింక్ అని. సో నన్ను లింక్ రెమెడీ వీడియోస్ కానీ ఎక్సర్సైజ్ వీడియోస్ కానీ నాకు సెండ్ చేయండి అక్క అని అడుగుతున్న వాళ్ళు ఫాలో చేయకుండా అడుగుతున్నారు. ఫస్ట్ ఫాలో అయ్యి అడుగుంటే వాళ్ళు ఫాలో చేసిన వాళ్ళ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా అని ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను అనమాట. దాని తర్వాత నాన్ ఫాలోవర్స్ కామెంట్స్ చూస్తే వాళ్ళవి ఎక్కువగా అఫిలియేట్ లింక్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, మీషో ప్రోడక్ట్స్ లింక్స్. సో ఆ లింక్స్ వల్ల వీళ్ళు పెట్టిన కామెంట్ అనేది నాకు కనిపించదు. వీళ్ళేమో నేను రిప్లై ఇవ్వట్లేదని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా పెడుతున్నారనమాట. సో ప్రతిదానికి వచ్చే వీడియోస్లో నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి యోగా పోజెస్ వల్ల నిజంగా ఓపెన్ అవుతాయా అంటే ఖచ్చితంగా అని చెప్పలేను, కానీ నా విషయంలో అయితే జరిగింది. సో నాకు 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి. సో ఆ స్టోరీ కూడా నేను చెప్తాను. నాకు డిసెంబరు 11న పీరియడ్ అనమాట, 2023. డిసెంబర్ 20వ తేదీ నాకు ట్యూబ్ టెస్ట్ చేశారు. సో 2 ట్యూబ్స్ బ్లాక్ అని వచ్చాయి. నెక్స్ట్ ఆ మేడం దగ్గర, మా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె ఏం చెప్పిందంటే నెక్స్ట్ మంతే లాప్రోస్కోపీ చేసేద్దాము, ఓవరీస్ కూడా అమ్మాయికి ఎక్కువగా ఉన్నాయి, సైజ్ ఎక్కువ ఉంది, అండ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కదా, అసలు అది బ్లాక్ ఉందా లేదంటే మధ్యలో బ్లాక్ ఉందా, ఎక్కడ బ్లాక్ ఉందా అనేది మనం క్లియర్ చేద్దాము. ఒకవేళ క్లియర్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, ఇంకా వేరే ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదని చెప్పారనమాట. నాకు ఫస్ట్ నుండే యోగా ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు. పీసీఓడి తగ్గించడానికి కానీ వెయిట్ లాస్ అవ్వాలి వీటి కోసం అంతా నాకు కామన్గా అలవాటు అయిపోయింది యోగా పోజెస్ చేయడము. సో ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైనా ట్యూబ్స్ బ్లాక్ అనేది క్లియర్ చేసుకోవాలి, రేపు ఆపరేషన్ చేసినప్పుడు నాకు ట్యూబ్స్ క్లోజ్లో లేవు, ఓపెన్లోనే ఉన్నాయి, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే మాట వస్తుందేమో, నిజంగా ఓపెన్ అయ్యి ఉండాలి అని చెప్పి ఎంత కసిగా చేశానంటే యూట్యూబ్లోనే నేను సెర్చ్ చేశాను ట్యూబ్స్ ఓపెన్ అవ్వడానికి ఏమైనా వీడియోస్ ఉంటే అని. ఒక 10 వీడియోస్ చూశాను. ఆ 10 వీడియోస్లోనూ ఏదో నాకు కన్వీనియంట్గా ఉన్న కొన్ని ఒక ఎక్సర్సైజులు యోగా పోజెస్ అన్నీ కూడా నేను తీసుకొని అవి నోట్ చేసుకొని వాటినే రెగ్యులర్గా ఎట్లా అంటే మార్నింగ్ 4కి లేచి అది చేసుకునేదాన్ని. అంటే ఒక్క రోజులో క్లియర్ అయిపోవాలి, నా ట్యూబ్స్ అంతా కూడా క్లియర్ అయిపోవాలని అంత కసిగా చేసేదాన్ని అనమాట. నేను కనీసం ఒక 15 రోజులు చేశాను అంతే. వెంటనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అదే మంత్, జనవరి మంత్కి. సో ఎలాంటి వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా సరే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఎవరెవరికి వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ట్యూబ్స్ బ్లాక్ అనేది 3 స్టేజెస్ ఉంటాయి. నేను ఇక్కడ పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. స్టార్టింగ్లో ఏదైనా బ్లాక్ ఉంది అంటే వాళ్ళు ఆ పెయిన్ భరించలేక ఆ నరాలు ఆ మజిల్స్ అంతా కూడా ముడుచుకుపోవడం వల్ల కూడా బ్లాక్ అని వస్తుంది. ఇంకోటి మధ్యలో ఉంటుందన్నమాట, మిడిల్లో బ్లాక్ అయి ఉంటుంది. ఇంకొంతమందికి ఓవరీస్ దగ్గర బ్లాక్ అయి ఉంటుంది అనమాట. ఇవి 2 అనేది ఓపెన్ అవుతాయా లేదా అనేది డాక్టర్స్ ఇంకొక టెస్ట్ చేసి చెప్తారు. సో స్టార్టింగ్లో ఉన్న బ్లాక్ ఏంటి అంటే అది మనమే న్యాచురల్గా అయినా క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని పోజెస్ వల్ల యోగా చేయడం వల్ల ఇప్పుడు నాకు నా లైఫ్లో జరిగింది అదే. బాగా యోగా చేశానన్నమాట. సో నాకు ఆ దేవుడి దయ వల్ల క్లియర్ అయిపోయింది. వెంటనే నెక్స్ట్ మంతే కన్సీవ్ అయ్యాను.
సో ఒక్క ట్యూబ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అక్క అనేసి అడుగుతున్నారు. అసలు 1 ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది, కన్సీవ్ అవుతారు. సో టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ ఇంకొంతమంది ఏం అడిగారంటే ఒక ట్యూబ్ ఉంది, అదే ఒక ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది తీసేశారు ఒక ట్యూబు, ఇంకొక ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ అలాగే వస్తుందా ఏంటి అని అడుగుతున్నారు. సో అలా ప్రాబ్లం ఏముండదు. సో ఇలాంటి ట్యూబ్స్ బ్లాక్ ఓపెన్ అయ్యే యోగా పోజెస్ వల్ల ఏంటంటే మనకి గర్భసంచికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా మూవ్ అయ్యి ఆ ట్యూబ్స్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో మనకి ఎక్కడ ఎగ్ స్పెర్మ్ అనేది అక్కడ మీట్ అయ్యి మనకి నేరుగా గర్భసంచికి వచ్చే విధంగా అక్కడ స్ట్రెంగ్త్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, నాకున్న నాలెడ్జ్తో చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఇది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఇదే అనమాట. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళైతే ఫాలో చేసిన తర్వాతనే మీరు ఏదైనా కామెంట్ చేయండి. మీరు వచ్చి నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఫాలో చేయకుండా ఎప్పుడో కామెంట్ పెట్టేస్తాను, నేను ఎప్పుడో 4-5 రోజులకి చూసుకొని ఒకవేళ మీకు రిప్లై ఇద్దాము అంటే ఒకవేళ లింక్ పెట్టమంటారు, ఆ లింక్ పెడదామంటే అదే మెసేజ్ బాక్స్లో వాటిలో లింక్ ఓపెన్ కాదు. మీకు ఒకవేళ డైరెక్ట్గా పెడదామంటే మీ అకౌంట్ ఏమో లాక్లో ఉంటుంది. మీరు హాయ్ అని పెట్టండి, నేను పర్సనల్గా ఆ లింక్ షేర్ చేస్తాను అంటే ఒక ఆవిడ ఏమనింది, ఇది కమర్షియల్ అయిపోయింది, మీకు హాయ్ అని పెడితే మీ వ్యూస్ కోసం హాయ్ అని పెట్టి ఒకరితో ఆడుకుంటున్నారా అందరితో అనేసి ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెట్టింది. హాయ్ అని పెడితే కమర్షియల్ వల్ల నాకేం డబ్బులు వచ్చేవు, వాళ్ళ ప్రొఫైల్ లాక్లో ఉంది, నేను పెట్టడానికి కుదరదు. వాళ్ళు నాకు హాయ్ అని పెడితే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసి నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేద్దామనేసి హాయ్ అని పెడుతున్నాను, అంతే తప్ప పెట్టమని చెప్తున్నాను. అంతేగాని నేనేదో డబ్బులు తీసుకొని కమర్షియల్గా ఏం అయిపోలేదు, నాకేం లక్షలు ఏం వచ్చేయట్లేదు. నా వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఇంకొంతమంది ఎవరో ఒకరికి నా వీడియో చేరినంత వరకు కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను, అంతేగాని ఇంకేదో ఆశించి అయితే కాదు. సో ఇంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా ఎలాంటి యోగా పోజెస్ చేస్తే ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనేది నేను చేసి చూపిస్తాను. నేను ముందే చెప్తున్నాను, నా స్కానింగ్లో మీకు ఎలా తెలుస్తుందంటే మీ ట్యూబ్స్ స్కాన్ చేసినప్పుడు హెచ్ఎస్జి స్కాన్ చేసినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అని వస్తుంది. సో ఆ ట్యూబ్స్ బ్లాక్ అనే దాంట్లో ఆ రిపోర్ట్లో మీకు మిడిల్లో ఉందా, స్టార్టింగ్లో ఉందా, లాస్ట్లో ఉందా అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దాన్ని మీరు ఇప్పుడు నాకైతే ప్రాక్సిమాలిటీ ఏదో ఉంది, ప్రాక్సిమల్ బ్లాక్ అనమాట, అది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాది స్టార్టింగ్లో ఉందని తెలిసింది. సో ఇలాగా మీకు ప్రతిదానికి అక్కడ మిడిల్లో ఉందా, స్టార్టింగ్లో ఉందా, చివరిలో ఉందా అనేది మెన్షన్ చేస్తారు. మీకు స్టార్టింగ్లో ఉంది అనుకుంటే తప్పకుండా ఈ యోగా పోజెస్ అయితే చేయండి. ఇంకా ఒక ట్యూబే ఉంది, మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ ఇంకా నా పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, మాకు స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, బ్లీడింగ్ ఎక్కువగా ఉంది, ఎండోమెట్రియన్ థిక్నెస్ ఎక్కువ అయిపోయింది, ఇలా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ యోగా పోజెస్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో నేను ఇంతకుముందు ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడేదానికి ముందే నేను యోగా పోజెస్ అయితే చేశాను. బట్ నాకు అది చేసిన కానివ్వండి కడుపు అంతా నొప్పి వచ్చేస్తుంది, ఇంకా 2 రోజుల్లో నాకు పీరియడ్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, అంత మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో మళ్ళీ బ్లాక్ అయిన వాళ్ళకి కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట ట్యూబ్స్లో. ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలి అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ తగ్గిందంటే మనకి న్యాచురల్గా అనేది ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఆ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గించుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు పోజెస్ అయితే చెప్తాను. సో అవి రెగ్యులర్గా డేకి 2 times అయినా ట్రై చేయండి, మీకు కన్ఫామ్గా కన్సీవ్ అవుతారు. సో అదనమాట. ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ వీడియోకి కొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము, అంటే ఇదే వీడియో యోగా దాంట్లోకి వెళ్దాము. దీని కంటిన్యూషన్గా చూసేయండి.
సో చూసారు కదా మా బుడ్డది ఎంతసేపు డిస్టర్బ్ చేస్తూ ఉందో. నేను ఎప్పుడైనా ఇలా వర్కౌట్ చేయాలి అంటే నా బుడ్డది నిద్రపోయిన తర్వాతే చేయాలి, లేదంటే నాకు ఇలాగే అడ్డొస్తూ ఉంటుంది. దానివల్ల నాకు కొంచెం డిలే అవుతూ ఉంటాయి ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు నేను చేసిన యోగాస్ అయితే ఇవే అనమాట. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. చెప్పేది ఒకటే, ట్యూబ్ అనేది స్టార్టింగ్లో బ్లాకేజ్ ఉంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టపడి వీడియో చేశాను, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.